గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి సార్ శంబాల అనే కథ వినగానే మీకు ఒక పాజిటివ్ ఆరా అనిపించిందా? అరే ఇది కొడుతున్నాం. ఇది చాలా ఎలా అంటే ఒక శంబాల నాకు డైరెక్టర్ వచ్చి కథ చెప్పాడు. మొత్తం సినిమా కథ ఎక్కడ అవేయగలదు. ఆ సినిమా ప్యూర్ కంటెంట్ కథలోనే ఉంటాం మనం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఇట్స్ ఏ కంప్లీట్ వరల్డ్, శంబాల వరల్డ్. అంటే ఒక మిస్టికల్ వరల్డ్ లాగా మనం క్రియేట్ చేసాం. అంటే ఒక ఉల్కా వచ్చి ఒక ఊర్లో పడితే దానివల్ల ఏమవుతుంది అనేది, అది ఎందుకు పడింది, దానివల్ల ఆ విలేజ్ ఎందుకు అంత విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఆ ఉల్కాని ఎగ్జామిన్ చేయడం కోసం ఒక సైంటిస్ట్గా నేను వస్తాను ఆ ఊరికి. నేను బేసిక్గా దేవుళ్ళని నమ్మను. ఆ క్యారెక్టర్ విక్రమ్ అనే క్యారెక్టర్ మూఢనమ్మకాలు, దేవుడు వీటిని నమ్మను నేను. సో అలాంటి ఒక క్యారెక్టర్ వస్తాను, ఆ ఊర్లోకి వస్తాను. వచ్చిన తర్వాత అక్కడి నుంచి జరిగే ఒక సర్కమ్స్టాన్సెస్, అందులో క్యారెక్టర్స్, ఏంటి దీని వెనకాతల అనేది ఒక మిస్టరీ, దీన్ని నేను ఎలా సాల్వ్ చేశాను అనేది కథ. దాన్ని చాలా ఎంగేజింగ్గా, చాలా థ్రిల్లింగ్గా, చాలా ఒక డిఫరెంట్గా చెప్పాడు డైరెక్టరు. సో ఆ కథ చెప్పినప్పుడు అవేగా సాంగ్స్ వెళ్ళడం కానీ, లేకపోతే హీరోయిన్ అంటే కామెడీ సీన్స్ కానీ ఇవేమీ లేదు. ఇట్స్ అ కంప్లీట్ కంటెంట్ డ్రివన్. కథలో ఒక స్క్రిప్ట్ని నమ్ముకొని చేసిన సినిమా అది. ఆ స్క్రిప్ట్ని నమ్ముకొని అందరం చేసాం. అందరూ ఆల్ క్యారెక్టర్స్, నేనే కాదు, నేను కానీ, మా హీరోయిన్ అర్చన కానీ, అలానే మధునందన్ తను చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. రవివర్మ గారు, ఆయనకి మంచి పేరు వస్తుంది. ఇంద్రనీల్ గారు, అలానే శివకార్తికేయన్ అని తను, వీళ్ళందరికీ మంచి పేరు వస్తుంది. అన్నపూర్ణమ్మ. మీరు ట్రైలర్ చూశారు కదండి? చూశాను. ట్రైలర్లో మనం ఏంటంటే ఇది ఒక చిన్న ఫాస్ట్ పేస్ కట్లో చేసాం. బట్ సినిమాలో మంచి డ్రామా ఉంది, ఓకే, మంచి మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అవన్నీ మనం సినిమాలో కన్ఫర్మ్డ్గా వస్తే ఆ సినిమాలో అవన్నీ యాడ్ అవుతాయి, ఆ లేయర్స్ అన్నీ కూడా. సో ఒక డ్రామా, ఒక ఎమోషను, ఒక సో ఇవన్నీ తను పర్ఫెక్ట్గా చేసుకున్నాడు. అండ్ స్టోరీ బోర్డ్ వేసుకున్నాడు డైరెక్టర్, ప్రాపర్గా అన్ని స్టోరీ బోర్డ్ వేసుకొని ప్రాపర్గా డిజైన్ చేసిన అది. సో ఇది 100% డైరెక్టర్ తీస్తాడు అని అనిపించింది నాకు. ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత అర్థమైపోయింది వాళ్ళు చాలా పెద్ద స్పాన్లోనే ఆలోచిస్తున్నారని. ఎందుకంటే ఫస్ట్ డే ఆల్మోస్ట్ 250 మంది ఆర్టిస్టులు, అంటే జూనియర్ ఆర్టిస్టులు అంతా కలుపుకొని 250 పీపుల్ ఆర్ఎఫ్సిలో మేము మొత్తం క్రియేట్ చేసాం. ఆ ఉల్కా పడిన ప్లేస్ కానీ, అది ఉల్కా పెట్టి ఫస్ట్ డే ఆర్ఎఫ్సిలో షూట్ చేస్తేనే నాకు అర్థమైపోయింది. ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు. ఇది ఫస్ట్ షాట్కే అర్థమైపోయింది, ఇదేదో సంథింగ్ కొంచెం బాగా తీస్తున్నాడు డైరెక్టర్ అని. ఒక సింగిల్ షాట్లో ఒక సీన్ క్రియేట్ చేశాడు, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో అనిపించింది తిను ఎగ్జిక్యూట్ చేయగలడని. సో దానివల్ల అంటే ఇప్పుడుండే కంటెంట్కి ప్రాపర్, ఇప్పుడుండే జనాలకి నచ్చే కంటెంట్ అనుకుంటున్నాను. అంటే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. ట్రైలర్ కూడా, అంటే ట్రైలర్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది సినిమాలో చూడొచ్చు అని ఒక బజ్ అయితే క్రియేట్ అయ్యింది. థ్యాంక్ యూ. ఆ పాజిటివ్ ఆరా అనేది చాలా తక్కువ సినిమాలకు వస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా విషయంలో బిజినెస్ కూడా మీకు బిఫోర్ రిలీజ్ శాటిలైట్ అయిపోయింది, డిజిటల్ అయిపోయింది, థియేటికల్ రైట్స్ కూడా మంచి ఫ్యాన్సీ రేట్ ఉంది, అంత బజ్ వచ్చేసింది సినిమా. అవును, అదృష్టం ఈ రోజుల్లో. ఏంటంటే చాలా రోజుల తర్వాత మీ సినిమాకి ఇంత బజ్ రావటము, బిఫోర్ రిలీజ్ బిజినెస్ మొత్తం క్లోజ్ అవటం, మీకు ఎలా అనిపిస్తుంది? పాజిటివ్ అంటే అండి ఈ సినిమా కూడా పోస్టర్ దగ్గర నుంచి మేము రిలీజ్ చేసినవన్నీ కూడా చాలా పాజిటివ్గానే వెళ్ళినాయి. టీజర్తోనే మంచి బజ్ వచ్చింది. జూన్లో టీజర్ రిలీజ్ చేసాం. ఈ టీజర్ చాలా బాగుందన్నారు. టీజర్తోనే బిజినెస్ ఎంక్వైరీస్ ఓపెన్ అయినాయి. కానీ మేమేమనుకున్నామంటే టీజర్ కాదు, వెయిట్ చేద్దాం ఇంకా అనుకుంటే మీ సినిమాకి కొంచెం ఖర్చు ఎక్కువైందండి. ప్రొడ్యూసర్స్కి బాగా ఖర్చు పెట్టారు. సో నార్మల్గా నా మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశారు. సో నేనేమనుకున్నానంటే నెక్స్ట్ వాళ్ళేమనుకున్నారంటే ఇంకా చూస్తున్నాం తర్వాత అందరూ కూడా ఏంటంటే రిలీజ్కి చూద్దాం. ఎప్పుడైతే ట్రైలర్, అందుకే మేము చాలా ఎర్లీగా, నేను వద్దని చెప్పి యాక్చువల్లీ ఇంత త్వరగా ఎందుకండి అంటే ప్రొడ్యూసర్స్ లేదంటే బజ్ క్రియేట్ చేయాలి, వెళ్ళిపోదాం ట్రైలర్కి అని చెప్పి ట్రైలర్ రిలీజ్. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో సడన్గా బాగా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అది ప్రభాస్ గారి చేతుల మీద ట్రైలర్ రిలీజ్ చేసాం. ఆయన సడన్గా, నిజంగా చెప్తున్నాను, ఐ ట్రైడ్, బట్ ఒక్క మెసేజ్ ఇమ్మీడియట్గా లెట్స్ డూ ఇట్ అని చెప్పడం
డార్లింగ్ ఆయన. ఆ, అది చెప్పడం, ఆయన చేతుల మీద ట్రైలర్ పెట్టడం, ఆ ట్రైలర్ తప్పని కంటెంట్ ఉంది, అది సేమ్ టైం ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవ్వడం, వాళ్ళు ఇచ్చిన పుష్, ఇనిషియల్ పుష్, ఫస్ట్ 60 minutesలో 1 million వ్యూస్ ఆయన స్టోరీ పెట్టిన వెంటనే సప్పని ఇనిషియల్ పుష్ వచ్చింది, దానికి ఎక్సలెంట్ పుష్ వచ్చింది. అప్పుడైతే వెళ్ళింది, ఎన్నో కాల్స్ వచ్చాయి నాకు, అంత అదిరిపోయింది అని ఆ బజ్ క్రియేట్ అయింది. దాంతో అంతా పాజిటివిటీ. ఆ ట్రైలర్ ప్లేడ్ ది ట్రిక్. డిజిటల్ రైట్స్ సోల్డ్, చాలా మంచి ప్రైజు. శాటిలైట్ కూడా అయిపోయింది, హిందీ కూడా క్లోజ్ అయిపోద్ది, ఎందుకంటే హిందీ నాకు ఎప్పుడు బాగుంది. సో అది క్లోజ్ అయిపోద్ది మంచి ప్రైస్కి. థియేట్రికల్ కూడా ఇవాళ రేపట్లో అది కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఎవ్రీథింగ్ పాజిటివ్గా క్లోజ్ అయిపోయింది. ఓకే సార్, అంటే ప్రభాస్ గారితో ఇంతకుముందు మంచి ఉందా సార్ రిలేషను? అంటే నేను బాహుబలి అప్పుడు నేను ఒక షేర్ చేసుకోవాలి. బాహుబలి అప్పుడు సినిమా అయిపోయింది, నాకు సినిమా అప్పుడే నైట్ చూశాను, మళ్ళీ మార్నింగ్ వెళ్ళి చూసాను సినిమా. చూసిన తర్వాత నేను ప్రభాస్ గారితో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి నేను కాల్ చేశాను, ఎవరితో, ప్రమోద్ గారికి కాల్ చేశాను. ఓకే, చేసిన తర్వాత నేను ఇలాగా ప్రభాస్ గారితో మాట్లాడాలి అండి, సినిమా చాలా బాగుంది అంటే, అవునా పక్కనే ఉన్నారు మాట్లాడండి ఇచ్చారు. ఓకే, ఆయన ఫోన్ తీసుకుని చెప్పు డార్లింగ్ అన్న సినిమా చూసానన్న, అది తిరిపోయిందన్న, అసలు మామూలుగా లేదు, సెకండ్ టైం అన్న, అది ఇది అని చెప్తే ఆయన ఫేస్లో చాలా రిలీఫ్. థ్యాంక్ యూ అని. ఎందుకంటే నాకు తెలిసి ఆయనకు కూడా చిన్న ఫస్ట్ తెలుగు వర్షన్ చిన్న నెగిటివ్ టాక్ ఉండింది కదా. సో అది హీ వాస్ థ్యాంక్ యూ, చాలా బాగుందన్న, ఇంకమంటే అది ఇది హీ స్పోక్ వెరీ నైస్లీ ఆ టైంలో. సో దట్స్ ద ఓన్లీ కన్వర్సేషన్ ఐ హ్యాడ్. అండ్ వన్ టైమ్ ఐ మెట్ హిమ్ ఇన్ బన్నీ గారు బర్త్డే పార్టీలో ఒకసారి ఆయన కలిసా, బన్నీ గారు బర్త్డే పార్టీలో ప్రభాస్ గారిని, అక్కడ హీ వాస్ స్వీట్. సో అంతే. తర్వాత నేను గరం అని ఒక సినిమా చేశాను, దానికి ఆయన టీజర్ లాంచ్ చేశారు. సో ఇది తర్వాత చాలా రోజుల తర్వాత దీనికి ఈ సినిమాకి సరే ట్రై చేస్తే చాలా పాజిటివ్గా అదే ఒక హిట్ ఇది. అంటే కుదిరింది, అలా కుదిరింది. ఆ కుదరడం ఫెల్ట్ హ్యాపీ. సార్ ఆయన ట్రైలర్ చూసి ఏమన్నా చూసారా? శంబాల ట్రైలర్ ఆయన చూసారు, నచ్చింది ఆయనకి. ఆయన చూసారు, ఆయన టీం చూసారు, వాళ్ళ టీం కూడా నచ్చింది. అండ్ వాళ్ళు స్పెసిఫిక్గా దే ఆర్ వెరీ పర్టికులర్, అంటే ఏ కంటెంట్ రిలీజ్ చేసినా అది మంచి కంటెంట్ అయితేనే వాళ్ళు చేస్తారు. అవును. సో అంటే శంబాల అనేది ఏంటి, మైథలాజికల్ కూడా మిక్స్ అయ్యింది, అంటే అసురుడు శివుడు వాళ్ళ మధ్యలో జరిగిన యుద్ధం, తర్వాత మిస్టరీ ఉంది, ఒక రకంగా ఒక సోషల్ డ్రామా ఉంది. ఏంటి సార్ అంటే ఓవరాల్గా ఇది ఏ జానర్ సినిమాని? ఇది శంబాలా జానర్ సినిమా. ఓకే, అంటే కొంతమంది నేను చూశానండి, కొన్ని కమెంట్స్, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ష్యూర్ అది క్లియర్ కూడా చేస్తాను. కొంతమంది విరూపాక్ష లాగుంది, లేకపోతే దీనిలాగుందని. 100% వాటిలాగా ఏం ఉండదు. శంబాలా విల్ బి శంబాలాకి దానికి ఒక ESP ఉంటుంది. 100% ఒక డిఫరెంట్ ఫిలిం, మైథాలజీ ఉంది, హారర్ ఉంది, జంప్ స్కేర్స్ ఉన్నాయి, కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం భయపడాలి, కొంచెం భయం ఉంటుంది. హారర్ ఉంది కాబట్టి భయం ఉంటుంది, కొంచెం వైలెంట్గా ఉంటుంది సినిమా, అది ఫర్ షూర్. అండ్ సో ఇట్స్ అ డిఫరెంట్ జానర్ ఫిలిం. ఇట్ విల్ కమ్ ఇన్ టు హారర్, మైథాలజీ అండ్ మిస్టరీ, మూడు మిక్స్ అయ్యి ఉంటాయి. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. జస్ట్ ఏదో ఇలా కాకుండా ఒక మంచి డ్రామా కూడా ఉంటుంది. అంటే భయపడ్డామంటే మరి వీక్ హార్టెడ్ పీపుల్ చూడొచ్చా? అంటే సడన్గా చుట్టిస్లో అంటే అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో వెళ్ళి, పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో గైడెన్స్తో వెళ్ళి కూర్చొని పక్కనే చేపట్టుకుని కొన్ని సీన్స్కి కొంచెం టెన్షన్ పడి చూసుకోవచ్చు. అంత ఏమి వీక్ హార్టెడ్ పీపుల్ కూడా చూడొచ్చు, బట్ విత్ పేరెంట్ గైడెన్స్తో. సో భయపడే వాళ్ళు కొంచెం అది ప్రిపేర్ అయ్యి రావండి శంబాలాకి, కొంచెం భయం ఉంటుంది. సరే, ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు కమర్షియల్గా బాగా పే చేస్తున్నాయి. అంటే జనాల్లో కూడా దైవత్వం సినిమాలు చూస్తున్నారు అనేసరికి కొంతమంది కొన్ని కథల్లో సంబంధం ఉన్నా లేకపోయినా ఆ డివోషనల్ టచ్ అనేది లింక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఉన్న శివుడు కానీ అసురుడు కానీ ఈ డివోషనల్ టచ్ కానీ ఎంతవరకు కథకు లింక్ అయి ఉంటుంది? 100% ఇదేదో అంటే యాడ్ చేయాలని చెప్పలేదు, ఫస్ట్ నుంచి ఇది కథలో ఉంది. శంబాలా కథలో ఇది ఉంది. మేము సడన్గా ఈ సినిమాలో ఆడుతున్నాయని ఇది యాడ్ చేసాం, లేదు, ఫస్ట్ నుంచి ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ శంబాలా అనే టైటిల్ కూడా కల్కి ముందే నాకు వచ్చి కథ చెప్పాడు. అప్పుడు ఇంకా కల్కి సినిమా రిలీజ్ అవ్వాల, రిలీజ్ అయిన తర్వాత అందులో శంబాలా ఉంది. సో అది ఇంకా ఫేమస్ అయింది దానివల్ల మాకు. సో ఆ శంబాలా రావడం అదంతా
సో ఇందులో ఏంటంటే డివైన్ యాంగిల్ ఏదో ఫోర్స్ఫుల్గా పెట్టాలని పెట్టలేదు. ఏ క్యారెక్టర్ కూడా ఫోర్స్ఫుల్గా ఉండాలని ఉండదు. అన్ని సినిమాలో ప్రాపర్గా కూర్చుందండి. అందుకే సినిమా మీకు అందరం కూడా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో డివైన్ యాంగిల్ ఏదో ఈ మధ్య అందరూ పెడుతున్నారని మేము పెట్టేస్తాం అని ఇది చేయాల. ఇందులో లాస్ట్లో మేము చెప్పిన ఆన్సర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. లాస్ట్లో వీ గేవ్ ఏ డిఫరెంట్ ఇది థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక డిఫరెంట్ థింకింగ్తోనే బయటకు వెళ్తారు. అంటే మీరు అన్నారు కాబట్టి కల్కికి ఇది అంటే కల్కి కథకి ఎక్కడన్నా కంపారిజన్స్ వస్తాయా ఆఫ్టర్ రిలీజ్ అయినా? లేదండి, అది వేరే ఇది వేరే, అది బడ్జెట్లు వేరే. సో లేదు, దానికి దీనికి సంబంధం అయితే ఏమీ లేదు. అసలు ఈ కథకు ఆ కథకు సంబంధం లేదు అసలు. ఓకే, టోటల్ అవుట్పుట్ చూసుకున్నారు కదా సార్, ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది కథ మొత్తం అవుట్పుట్? అంటే ఇప్పటి వరకు మీరు చాలా మంది కథలు చెప్పిన తర్వాత దాన్ని ఆన్ స్క్రీన్ చూసుకున్న తర్వాత మారిపోవటం జరుగుతుంటుంది కదా, ఈ కథ ఈ ట్రావెల్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఎలా అనిపించింది? డైరెక్టర్ చెప్పిన దానికంటే బాగా ఎగ్జిక్యూట్ చేసాడు అనిపించింది నాకు. ఇంకా బాగా తీసాడు తను. మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది అవుట్పుట్. అంటే ప్రాపర్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తాం కదా, అంటే చాలా ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తాం, చాలా ఇప్పుడు ఈ మధ్య తెలుగు సినిమాలు, మలయాళం సినిమాలు కూడా చూస్తున్నాం. అంటే ప్రాపర్గా ఒక కంటెంట్ నమ్మితే ఆ కంటెంట్ ఆ సింగిల్ లైన్ మీద ఆ కంటెంట్ మీద నడుస్తుంది. అవేగా వెళ్ళేసి ఇప్పుడు సడన్ జనాలకు రిలీఫ్ ఇద్దామని చెప్పి కామెడీ సీను లేదా జనాలు అలా ఉండదు. సినిమా అంతా సినిమా కథలోనే ఉంటుంది. సో నేను ప్రాపర్గా కంప్లీట్ సినిమా చూశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 100% ఆడియన్స్ హుక్ అవుతారు. హుక్ అయ్యి ఈ సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు కూర్చొని, ఎక్కడ బోర్ కొట్టరు. థియేటర్కి వచ్చిన ఆడియన్స్ మాత్రం 100% డిసప్పాయింట్ అవ్వడు. ఒక మంచి సినిమా చూసి వెళ్ళిన ఫీలింగే వస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఒక నలుగురికి చెప్తారు ఈ సినిమా బాగుంది చూడండి అని. సో అలానే డిజైన్ చేసాం, దాంతోనే చేసాం. అంతకుమించి నేను తర్వాత ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడను, రివీల్. సినిమా అయితే బాగా వచ్చిందండి ఫర్ షూర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మంచి ఎంగేజింగ్ కంటెంట్తోనే చేసాం. జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఈ సినిమాని అందరూ ఒకటే చెప్పారు. సినిమా చాలామంది చూసారంట ఆల్రెడీ. మాకు ఒక పెద్ద బూస్ట్ ఏంటంటే వన్ ఆఫ్ ది మేజర్ ప్రొడ్యూసర్ సినిమా చూసి ఇది ఆదికి హిట్ ఫిలిము, మీరు జనాలు థియేటర్కి జనాలు వస్తే మాత్రం ఈ సినిమా హిట్. ఓకే, సో ఈ సినిమాకి ఎంత పబ్లిసిటీ చేస్తే అంత మంచిది అన్నట్టు ఈ అడ్వైస్డ్. సో అందుకే అందరం కూడా వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. ఈ సినిమా వెళ్ళాలి, ఇది మళ్ళీ మిస్ అవ్వకూడదు, ఈ జనాలు ఈ సినిమా థియేటర్కి వచ్చి చూడాలి అనే ఒక తాపత్రయమే అందరికీ ఉంది.